బ్యూటిఫికేషన్ కాదు లూడిఫికేషన్ అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక దాంతోపాటు ఇక్కడ ఇక్కడ కేటీఆర్ కూడా ఇంకొక మాట్లాడడం జరిగింది. అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టుకుంటూ ఈ ప్రతిపక్షాలంటేనే కామన్, అటు ప్రభుత్వం చేసిన మంచిని చెడుని రెండింటిని సైతం విమర్శించే దిశగా ప్రతిపక్షాలు అయితే అడుగులు వేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఒక మంచిని మంచి అనే నేపథ్యాన్ని కూడా అటు ప్రతిపక్షాలు కోల్పోయినాయని చెప్పవచ్చు. మొత్తానికి ఓవరాల్గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ కూడా కేటీఆర్ మాట్లాడంటే రేవంత్ బినామీ దందాపై దర్యాప్తు జరిపించండి అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. దేని గురించి మాట్లాడుతుంటే విభాగాలపై ఒత్తిళ్లు అద్దం పడుతుందని పేర్కొన్నారు. సీఎంతో పాటు కొందరు ప్రభుత్వ పెద్ద పనితీరు విచారణ సంస్థలు పోలీసుల వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దివాలా కంపెనీల జాబితాలో ఉన్న కేఎల్ఆర్ఎస్కు సీఎం రేవంత్ రెడ్డి భారీగా కాంట్రాక్టులు కేటాయిస్తున్నారు విమర్శించాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పనితీరుతో పాటు అటు పోలీసు వ్యవస్థతో పాటు ఆయనకు సహకరిస్తున్న వివిధ శాఖలపైన కూడా విచారణ సంస్థలు పెద్దల విచారణ సంస్థలపై కూడా ప్రజలు అంటే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలు కానీ లేకపోతే ఇతరత్ర ఎంక్వైరీలు కానీ వీళ్ళ మీద వేసి నేపథ్యాలు వాటి గురించి కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. వాటి గురించి కూడా ఏం మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది ఇండైరెక్ట్గా ఇటు పోలీసు వ్యవస్థ ఇటు ప్రతిపక్షాలపై వారుతున్న తీరుపై కూడా ఆయన స్పందించండు. ఈ రెండు సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటి మీద ప్రజలు కూడా నమ్మకాన్ని కోల్పోతున్నట్టు ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంకేమంటుందంటే ఆయన భారీగా కాంట్రాక్టులు కేటాయిస్తున్నారంట. ఏంటి కేఎల్ఆర్ఎస్కు అంటే ఆల్రెడీ దివాళా లిస్టులో ఉన్నటువంటి కేఎల్ఆర్ సంస్థకు వీళ్ళు భారీగా వాళ్ళు ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెడుతుందంట రేవంత్ రెడ్డి. ఇదంతా ఆయన బినామీ కంపెనీ ద్వారా పోతున్నట్టు కూడా అన్నమాట. 2500 కోట్ల విలువైన పనులు అప్పగించినట్టు అంటే కేఎల్ఆర్ఎస్కు అప్పగించినట్లు కూడా ఆయన నివేదికలు ఉన్నాయని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా పనులు, ప్రధాన రహదారుల నిర్మాణ పనులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రాజెక్టులు, అప్పగించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి అనుమానాలకు తావిస్తుందని వ్యాఖ్యానించారు. అసలు కేఎల్ఎస్ఆర్ పేరిట సీఎం వాహనం అంట. కేఎల్ఎస్ఆర్కు సీఎం రేవంత్ రెడ్డి ఉన్న అనుబంధం జగమెరిగిన సత్యమని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో జరిగిన ఆదాయ పన్ను శాఖ విచారణ ముఖ్యమంత్రి సుదీర్ఘంగా వినియోగిస్తున్న టొయోటా ల్యాండ్ క్రూజర్ TS07 FF0009 వాహనము కేఎల్ఆర్ఎస్ పేరిట నమోదైన విషయం భయపడిందని తెలిపారు. సదరు కంపెనీకి సంబంధించిన దివాలా వ్యవహారము నేషనల్ కంపెనీల లా అప్పీలేట్ ట్రిబ్యునల్ NCLIT ముందు విచారణలో ఉండగా విచారణకు ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో 2025 ఆగస్టు 13న ట్రిబ్యునల్ సభ్యుడు జస్టిస్ శరత్ కుమార్ కేసు విచారణ నుంచి తప్పించుకున్నారని నివేదికలు వెల్లడించి గుర్తు చేశారు. ఇక అలాగే 2022 కేఎల్ఆర్ఎస్పై దివాలా ప్రక్రియ ప్రారంభించిన యాస్మెట్ కార్పో సంస్థపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగిందని నివేదికలు వెల్లడిస్తుందని పేర్కొన్నారు. ఈ భాగంగానే 75 ఏళ్ల వయసు కలిగిన క్యాన్సర్ పేషెంట్ టెస్టు చేసిన తీరును ఎంతగానో ఆందోళన కలిగించిందని తెలిపారు. ప్రతీకార భాగంలో 75 ఏళ్ల వయసు కలిగిన క్యాన్సర్ పేషెంట్ను అరెస్ట్ చేసిన తీరు ఎంతగానో ఆందోళన కలిగిందని తెలిపారు. తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్న రిట్ పిటిషన్ నెంబర్ 18267 అంటే 18,227/2025 సందర్భంగా కీలకమైన సాక్ష్యాధారాలుగా స్వాధీనం చేసుకున్న పత్రాలను అధికార కస్టడీ నుంచి కనిపించకుండా పోయిన విషయం బయటపడిందని ఇక మాట్లాడడం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంతో పెరిగిన అనుమానాలు. ఈ మధ్యన ఇటీవల ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరిగింది. కొన్ని కీలకమైన పత్రాలు అయితే అందులో దగ్ధమైనట్టు తెలుస్తుంది. మరి ఎలాంటి పత్రాలు అంటే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన ఓటుకు నోటు కేసు సంబంధించిన అందులో కేటీఆర్కి సంబంధించినటువంటి F1 రేస్కి సంబంధించిన ఈ కూడా అందులోనే ఉన్నాయి. కీలక పత్రాలు కూడా అక్కడే ఉన్నాయి. మరి ఇంతకీ ఇవన్నీ మరి ఏవి దగ్ధమైన ఏవి బయటికి రానప్పుడు కూడా ఇదంతా కూడా అనుమానంగా ఉన్నాయి. దాని మీద కూడా చర్యలు చేపట్టాలి, దాని మీద కూడా అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది. దాంతోపాటు కేఎల్ఎస్ఆర్ అనే సంస్థ పేరిట సీఎం రేవంత్ రెడ్డి ఒక వాహనం వాడుతుండు, ల్యాండ్ క్రూజర్ సంబంధించిన వాహనం వాడుతుండు. వాళ్ళకు ఒక దగ్గర సంబంధం ఉంది. అందుకే ఈ నేపథ్యంలో వాళ్ళకి దాదాపు 2500 కోట్ల భారీగా పెట్టుబడులు మాత్రం వారికి భారీ కాంట్రాక్టులు ఇవ్వడం జరుగుతున్నట్టు కూడా ఆయన ఆరోపణ జరుగుతుంది. మరి మొత్తానికి ఇవన్నీ ఆరోపణలు నిజంగానే ఉన్నదా అనేది కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. మరి ఎంతకీ రేవంత్ రెడ్డి ఇటు వీళ్ళు ప్రభుత్వాలు ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టుగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తుందా లేకపోతే ఇదంతా ప్రతిపక్షాల ఆరోపణలు అనేది కూడా తెలియాల్సి ఉంది. నిజంగానే ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో దగ్ధమైన వాటిలో కీలక పత్రాలు అటు
రేవంత్ రెడ్డి సంబంధించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి. ఇటు లేకపోతే కేటీఆర్ సంబంధించిన పత్రాలు కూడా ఉండేవంటూ మరి ఏ దగ్ధమైన అనేది కూడా బయటకైతే వార్త రాలేదు. చూడాలి పూర్తిగా ఎలాంటి సమాచారం బయటకు వస్తుంది. ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది నిజమేనా, లేకపోతే నిజంగానే రేవంత్ రెడ్డి అటు దానికి ఆయన దగ్గరికి ఉండే వారికి కాంట్రాక్ట్లు అప్పచెప్తున్నాడా లేదా అనేది కూడా చూడాలి. ఇక దాంతోపాటు